అందరికీ నమస్కారం. రుచి కబుర్లకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సినిమా కబుర్లు చెప్పుకుందాం. ఈ మధ్య ఓ మంచి సినిమా చూశాను, ద స్టోరీ టెల్లర్. హిందీ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. అనంత్ మహాదేవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2022లో విడుదలైంది. నేను మాత్రం ఈ మధ్య చూశాను. సినిమా మేరకు రైటర్ కిరీట్ ఖురానా, మూలకథ మాత్రం సత్యజిత్ రే బెంగాలీ కథ గొల్పో బోలియే తరణి ఖురో. గొల్పో అంటే కథ అని, ఖురో అంటే ఇంగ్లీష్లో అంకుల్ అంటే బాబాయ్ అనుకోవచ్చు. కథ చెప్పు తరణి బాబాయ్ అని అర్థం చేసుకోవచ్చు. తరణి అంటే కలకత్తా దుర్గా అని కూడా ఉన్నది, చూశాను. లేకపోతే తరి అనే సంస్కృత పదానికి అర్థం నావా అని కూడా సాహిత్యపరమైన అర్థం తీసుకోవచ్చు. సినిమాలో స్టోరీ టెల్లర్గా అతను ఓ బాధ్యత తీసుకుంటాడు. ఆ పరంగా కూడా ఆ పేరు సరిపోయింది. నది దాటించేది లేకపోతే విముక్తి కలిగించేది అనే అర్థం కూడా తీసుకోవచ్చు. సినిమాలో ప్రధాన పాత్ర పరేష్ రావల్, పేరు తరణి బందోపాధ్యాయ్. కథ పరంగా కూడా పరేష్ రావల్ ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగినట్టు, చాలా ఉద్యోగాలు కూడా మారినట్టు, అలా తను చూసిన విషయాలు, కథలు చెప్పడం అందరికీ కథలుగా. స్టోరీ టెల్లర్ అతనికి ఉన్న ప్రత్యేకత అని మనకి అర్థమవుతుంది. అతను మంచి స్టోరీ టెల్లర్గా అతని మిత్రులు, బంధువులు గుర్తిస్తారు. అలా అతని చేత చెప్పించుకుంటూ కథలు అందరూ ఆనందిస్తూ ఉంటారు. అతని భార్య బతికి ఉన్నప్పుడు కథలు రాయమని ప్రోత్సహిస్తుంది. ఓసారి అతని పుట్టినరోజుకి మంచి ఖరీదైన పెన్ను కూడా బహుకరిస్తుంది. కానీ అతను కథలు చెప్పడానికి మాత్రమే ఇష్టపడతాడు, కానీ రాయలేదు ఎప్పుడు. బెంగాలీ కుటుంబాల్లోనే కాదు, మన తెలుగు కుటుంబాల్లో కూడా ఇలాంటి బాబాయిలు, మావయ్యలు మనకి కనిపిస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు నా అనుభవంలోనే మా మావయ్య ఒక ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తన అనుభవాలు మా ఇంటికి వచ్చినప్పుడు కథలుగా చెప్పేవాడు. మధ్యవాకిట్లో వాలు కుర్చీలో పడుకొని అతను చెప్తూ ఉంటే మా అందరం చుట్టూ చేరి నేల మీద కూర్చొని ఉత్సాహంగా వినేవాళ్ళం. ఇంట్రెస్టింగ్గా ఉండేది. సినిమాలో కలకత్తా వీధులు, బెంగాలీ ఇళ్ళు, కట్టు బొట్టు తీరు, సంస్కృతి, సంపత్తి ప్రతి ఫ్రేమ్లోని కనిపిస్తుంది. పరేష్ రావల్ వేషధారణ, ఆహారపు అలవాట్లు, చేపలంటే, రసగుల్లాలంటే పడి చచ్చిపోయే తత్వం. ఫక్తు బెంగాలీ బాబాయ్ కనిపిస్తాడు. బెంగాలీలు ఎక్కువగా సిగరెట్లు కూడా కాలుస్తారని మనం విన్నాం. అది కూడా టొబాకా వేసి చుట్టిన హ్యాండ్మేడ్ సిగరెట్లు, బీడీల మాదిరి. ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన మన తెలుగువాడే మా ఆఫీసులో కూడా ఓ పెద్ద ఆయన అలాంటివే కాల్చేవారు. అందుకని నాకు ప్రత్యక్షంగా అవి చూశాను కూడా. సినిమా కాస్త నింపాదిగా నడుస్తుంది, అయినా ల్యాగ్ అనిపించదు, బోర్ కొట్టలేదు. ఎందుకంటే ప్రతి సీను మన కళ్ళకి ఆహ్లాదంగాను, మనసుకి హత్తుకునే విధంగానూ ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాం, అనుభవిస్తాం. లోతైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి సీన్లోని డెప్త్ ఉండడం వల్ల విసుగు అనిపించదు. పరేష్ రావల్కి భార్య కాలం చేస్తుంది, కొడుకు అమెరికాలో ఉంటాడు. అతను ఒక్కడే ఉంటూ ఉంటాడు. అతను చివరిగా ఓ పబ్లిషింగ్ ఆఫీస్లో పనిచేసి, పబ్లిషర్స్ దగ్గర పనిచేసి రిటైర్ అవుతాడు. అంబాసిడర్ కార్లు వాడే కాలం నాటి కథ అది. పాత కమ్యూనిస్టు భావాలు కలిగిన పరేష్ కొడుకు పిలుస్తున్నా అమెరికా వెళ్ళడు. రిటైర్ అయిన అతనికి అహ్మదాబాద్లో ఓ వ్యాపారి దగ్గర ఉద్యోగం దొరుకుతుంది. ఆ వ్యాపారి కాటన్ ఎగుమతులు వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాడు. కానీ ది బెస్ట్ కాటన్ పరుపు మీద కూడా అతనికి నిద్ర పట్టని జబ్బు, అదే ఇన్సోమ్నియా అంటారు కదా. రతన్ గరోడియా అతని పేరు. గుజరాతీ వ్యాపారి పాత్ర అడిల్ హుస్సేన్ పోషించారు. రాత్రివేళ కథలు వింటూ నిద్రపోవడానికి ప్రయత్నించమని ఎవరో ఇచ్చిన సలహా మేరకు స్టోరీ టెల్లర్ ఉద్యోగానికి పేపర్లో ప్రకటనిస్తాడు హుస్సేన్. అదిగో ఆ ఉద్యోగానికి పరేష్ రావల్ పెడతాడు. అహ్మదాబాద్లో జరిగిన కథ సాగుతున్నంతసేపు టిపికల్ గుజరాతీ సంస్కృతి, ఇళ్ళు, ఆహారపు అలవాట్లు వగైరా చిత్రీకరణ మనకు కనిపిస్తుంది. అక్కడికి దగ్గరలో ప్రముఖమైన పర్యాటక ప్రాంతం, నిర్మాణ ప్రాముఖ్యత, చారిత్రక విశిష్టత కలిగిన మెట్లబావి కూడా 2-3 సీన్లలో మనకు కనిపిస్తుంది. ఆ వ్యాపారి ఇంట్లో మెట్లబావి పెయింటింగ్ గోడ మీద ఉంటుంది కూడా. ఎందుకంటే అతని జీవితంలో నడిచిన ప్రేమ కథలో ఆ ప్రాంతానికి ప్రాముఖ్యత, దాంతో అనుబంధం ఉంటుంది. అంతేకాదు ఆ ఇంట్లో పికాసో పెయింటింగ్ కూడా వేలాడేసి ఉంటుంది. పరేష్ ఆ పెయింటింగ్ను చూస్తున్నప్పుడు ఆ వ్యాపారి చెప్తాడు, ఇది ఒరిజినల్ కాదు అని. అవును, ఒరిజినల్ చుట్టూ తుపాకులు పట్టుకొని కాపలాదారులు ఉంటారు అంటాడు పరేష్. సింబాలిక్ చిత్రీకరణ ఎక్కువగా ఉన్నది.
సీన్లలో ప్రాపర్టీస్ కానీ డైలాగ్స్ కానీ ప్రేక్షకుడితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. వ్యాపారిని అడుగుతాడు పరేష్, గాంధీ గారి ఆత్మకథ పేరేమిటని. సమాధానం చెప్పలేకపోతాడు అతడు. అతనికి పుస్తకాలతో కానీ సాహిత్యంతో కానీ ఏమాత్రం సంబంధం లేదనే విషయమే కాదు, అతని క్యారెక్టర్ని కూడా సింబలైజ్ చేసే విధంగా ఉంటుంది ఆ సీన్. రవీంద్ర సంగీతం గ్రామ్ఫోన్ రికార్డ్ తిరుగుతూ మన మీద నాటి హిమ సమూహాల జల్లులు ఒక్క క్షణం కురిపించి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. మొత్తం మీద బెంగాలీ స్టోరీ టెల్లర్ అహ్మదాబాద్ గుజరాతీ వ్యాపారి ఇంట్లో కథలు చెప్పడానికి కుదురుకొని ఎలా గడిపాడు, అతని అనుభవంలోకి వచ్చిన విషయాలు ఏమిటి, ఇది సినిమా. స్టోరీ టెల్లర్ అహ్మదాబాద్లో లైబ్రరీకి వెళ్ళడం, అక్కడి లైబ్రరీలో పనిచేస్తున్న అమ్మాయితో పరిచయం సినిమాలో ఓ ముఖ్యమైన ఘట్టానికి మలుపుకి కారణమవుతాయి ఆ 2-3 సీన్లోనూ. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ థింకర్స్, ఇట్ ఈజ్ ఫర్ డూయర్స్ అని వ్యాపారం అంటాడు స్టోరీ టెల్లర్తో ఒకసారి. అంటే ఈ లోకం ఆలోచన పరులది లేకపోతే మేధావులది కాదు, పనిచేసేవారిది అని ఇదో ఇంపార్టెంట్ డైలాగ్ సినిమాలో. స్టోరీ యొక్క సోల్ తెలియజేసే ఒక డైలాగ్. చివరిగా స్టోరీ టెల్లర్ అతని భార్య ఇచ్చిన పెన్ను బయటికి తీస్తాడు, రాయడం ప్రారంభిస్తాడు. అహ్మదాబాద్లో జరిగింది ఏమిటి అన్నది సినిమాలో చూడాలి. రేవతి మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. పెద్దగా యాక్షన్కి స్కోప్ లేదు కానీ బహుశా ఆమె బాడీ లాంగ్వేజ్కి తగిన పాత్ర అని ఇచ్చుంటారు. పుస్తకాలు, సాహిత్యం, సినిమా ప్రేమించే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ.